గైస్ వెల్కమ్ బ్యాక్. నేను మీ అమ్మగాడు. ఈ వీడియో ఎప్పుడో రావాల్సింది, కొంచెం లేట్ వస్తుంది అన్నట్టు. ఏం ఆర్డర్ పెట్టిన అమ్మగా అంట, ఈ ఆర్డర్ నేను పెట్టలేదండి. నా బర్త్డే కోసం నా ఇడియట్ ఫ్రెండ్ పెట్టింది అన్నట్టు. హాఫ్ శారీ పెట్టింది. ఎంత సూపర్ 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 క్యూట్ ఉందంటే, కలర్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ గైస్. చాలా చాలా అంటే చాలా బాగుంది. నా దగ్గర అసలు ఈ కలర్ కాంబినేషన్ లేదు. చాలా సింపుల్ గా, ప్లెజెంట్ గా, క్లాస్ గా, చాలా అంటే చాలా సూపర్ ఉంది. క్లాత్ వైజ్ గానీ, కలర్ కాంబినేషన్ గానీ, ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. నాకంటే ఎక్కువ మావిడే ఫిదా అయిపోయింది అన్నట్టు. డ్రెస్ గానీ, ఆ క్లాత్ వైజ్ గానీ. నేను ఇలాంటి సింపుల్ అండ్ టచ్ ఫీల్ క్లాత్ ఎక్కువ యూస్ చేస్తాను. ఎంత బాగుంది. ఒకటే ఒక మైనస్ ఏంటంటే, ఇది నా మెజర్మెంట్స్ కాదు. తను మళ్ళీ నన్ను మెజర్మెంట్స్ అడిగితే నేను ఎక్కడ తిడతానో, గొడవ వేసుకుంటాను, అరుస్తానని చెప్పేసి నాకు చెప్పకుండా తనే ఏదో ఊహించుకొని ఫ్రీ సైజ్ పెట్టేసింది. అందుకని చెప్పేసి ఆ మెజర్మెంట్స్ మాత్రం 2 అంటే 2 డేంజరస్ వచ్చినాయి. ఇంకా వీటిని మళ్ళీ నేను రిపేర్ చేయించాలి. ఫ్రెండ్షిప్ అయినా ఏ రిలేషన్ అయినా 2 సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉండాలి. నా సైడ్ నుంచి టు బి హానెస్ట్ ఇప్పటి వరకు 1 ఎఫర్ట్ కూడా పెట్టలేను. నేను తనకి ఏం కూడా గిఫ్ట్ చేయలేదు. ఎప్పుడు చూడు తనే ఏదో ఒకటి గిఫ్ట్ చేస్తుంది. నేను వద్దు అని చెప్పి నా అసలు వినదు. ఈ మధ్య అయితే అరుస్తున్నాను కూడా, నోటికి ఎంత వస్తుంటే అరుస్తున్నాను, తిడుతున్నాను, అయినా సరే భరిస్తుంది. నా వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. బట్ ఈమె ఎందుకు భరిస్తుందో, ఈమె నన్ను ఎందుకు ఇంత లైక్ చేస్తుందో నాకు తెలియదు. కానీ ఎక్కడో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది గైస్. తను ఇంత గిఫ్ట్ చేస్తుంది, నేను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పేసి. నేను చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి తనను వద్దంటే వద్దని చాలా సార్లు చెప్తాను. అసలు నా మాటనే వినదు. ఇది అది అంటే ఏదన్నా నాకు కావాలని అంటే ఫస్ట్ రోలో నుంచి ఉంటుంది తనైతే వచ్చి. వెయ్య దయవల్ల ఒక్కరోజు నేను గిఫ్ట్ చేయాలి గైస్. నాలో ఉన్న గిల్ట్ అంతా పోయేలా గిఫ్ట్ చేయాలి తనకి. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. తను నా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. 1 రూపీ కానీ 1 గిఫ్ట్ కానీ ఏది ఎక్స్పెక్ట్ చేయదు. నాకు ఏదైనా కావాలి అంటే మాత్రం తన దగ్గర ఉన్నా లేకున్నా సరే రెడీగా ఉంటుంది హెల్ప్ చేయడానికి. ఇంకొక నా బ్యాడ్ లక్ ఏంటంటే, ఈయన బర్త్డే రోజు ఆమె బర్త్డే అన్నట్టు. ఈయన గిఫ్ట్ చేయడానికి నేను 1 ఇయర్ అంతా పోగు చేసా. ఇంక ఇద్దరు బర్త్డే ఆ రోజు రావడం వల్ల నాకు మైనస్ జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ లోపైనా సరే దేవుడా, తను నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయదు. కానీ నేను సాటిస్ఫై అవ్వడానికి, నా హార్ట్ హ్యాపీ అవ్వడానికి నేను ఏదో ఒకటి తనకి ఇవ్వాలి కదా. అంటే ఇది రూల్. తను ఇచ్చింది కాబట్టి నేను ఇచ్చానని కాదు. తన ఫ్రెండ్ కు బుక్ చేయాలనేది తన ఇష్టము. అలాగే నాకు ఒక చిన్న హార్ట్, ఆ హార్ట్ లో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, నా ఫ్రెండ్ కూడా ఏదో ఇవ్వాలి అని చెప్పేసి. తొందరగా రావాలని వెంకటేశ్వర స్వామిని శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఉందని కింద కామెంట్ చేయండి. లవ్ యూ సో మచ్.